హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సారయ్య తాత అలాగే ప్రణయ గారితో ఇంటర్వ్యూ అయితే చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ఈ ప్లాంట్ వచ్చేసి ఇంటర్వ్యూలో తీసుకొచ్చారు తాత. షుగర్కి యూజ్ అవుతుంది అంట. పరిగడుపున దీన్ని తీసుకోవాలి. ఒక 4 ఆకులు లేదా 3 ఆకులు తీసుకొని అలా 6 months వాడితే కనుక షుగర్ అనేది కంప్లీట్గా నయం అవుతుంది అంట. తాత దీని గురించి చెప్పండి ఒకసారి. షుగర్కి అన్నారు కదా, దీని పేరు ఇది తిప్పతీగ అంటుంది. తిప్పతీగ ఇది ఎక్కడ పడితే అక్కడనే దొరుకుతుంది. ఇది టైఫాయిడ్ జ్వరానికి, షుగర్కు కంట్రోల్ ఖచ్చితంగా ఒక 3 నెలలు వాడినాం అనుకో, ఈ షుగర్ అనేది కంట్రోల్కి వచ్చిపోతుంది కంప్లీట్ గా. ఓకే, ఇది తినాలి కదా? ఇది తినాలి. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా 2-3 ఆకులు తెంపుకొని శుభ్రంగా కడుక్కొని నవ్వులు మేము కూడా ఇక దీన్ని ఏం చేస్తలేదు. ఓకే, సో ఇది లైక్ మనీ ప్లాంట్ టైప్ లో ఉంది. దీన్ని నార్మల్ గా ఏదైనా ఒక కుండీ అట్లా సిటీలో అయితే కుండీలో అట్లా ఇట్లా పడేస్తే సరిపోతుంది. వర్షానికి అదే ఎన్నుకుంటది. దీనికి మళ్ళీ సపరేట్ గా మీరు పెంచాల్సిన అవసరం కూడా లేదు కదా? లేదు, మనం అక్కడ పారేస్తే అది అన్నీ ఎన్నుకుంటుంది, అక్కడనే ఎన్నుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏర్పాటు చేయాలంటే ఇది మనకి ఇట్లా గుంజినప్పుడు కూడా సాగుతుంది. ఓకే, సో ఇది తాత, ఇదైతే మేము నార్మల్ గా తెలంగాణలో అయితే చాలా మందికి తెలుసు, తుత్తుర్ల చెట్టు. తుత్తుర్ల చెట్టు అంటాము. మనం నార్మల్ గా పొలాలకు అక్కడికి పోయినప్పుడు డ్రెస్ క్లీన్ ఉండడానికి లైన్ గా అనుకుంటాం. సో తాత దీంతో ఇది ఉత్తరేణి. వీటి గింజలు ఉల్లారినాక అన్ని తీసి ఉల్లారబెట్టాలి, చూర్ణం చేయాలి. చూర్ణం చేస్తే వీడి వర్షమరులకు పక్కా పని చేస్తుంది. అంటే కొంచెం వేసుకోవాలి. బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి, ఆ బియ్యం కడిగిన నీళ్ళతోటి అందులో కొంచెం వేసుకొని రోజు ఒక 20 రోజులు కంప్లీట్గా తాగాలి. తాగిందంటే ఇక వర్షం వల్ల మనం హాస్పిటల్కి వెళ్ళకుండా కంట్రోల్ అయిపోతుంది. ఓకే, సో తాత ఏం చెప్తున్నారంటే మళ్ళీ దీనికి ఏదైతే ఈ ఆకు ఉంది కదా, ఇవి ఉన్నాయి కదా, వీటిని పొడి చేసుకొని ఎండబెట్టి పొడి చేసుకున్న తర్వాత చిట్టికెడు ఇంత మీ ఫింగర్స్తో 2 ఫింగర్స్తో ఎంతైతే వస్తుందో అంత పౌడర్, చాలా తక్కువ పౌడరు గ్లాస్లో బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసుకొని పరిగడుపున తాగాలి. తాగిన తర్వాత కొంచెం అటు ఇటు తిరగాలి. ఎందుకు అంటే ఒకే దగ్గర కూర్చుంటే మొత్తం దేవేసినట్టు అయిపోయి వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, తల తిప్పేసినట్టు అనిపిస్తుంది. కానీ ఏం కాదు. అలా 20 days వాడితే కనుక మనకి పైల్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ తాత. నిజంగా ఇది ఆపకండి, అన్ని చేయండి వీడియోలు, సరేనా? మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తామండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.